అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చాలా రోజుల నుంచి అంటే అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు వాళ్ళు ఏంటంటే బ్యాడ్ ప్రాపగండా చేయటం, అంటే ఏం జరగని దాన్ని ఏదో జరిగినట్టు సృష్టించటం, దాన్ని ప్రజలకి వేరే రకంగా ఈ యొక్క సమాచారాన్ని చేరవేయటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి వెనతో పెట్టిన విద్యలు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక పక్కన చూస్తే ప్రకాశం బ్యారేజీని పడవలతో ఏదైతే ఉందో వాటిని డ్యామేజ్ చేసి ప్రాణ నష్టం కలిగించేలా చూడాలని చెప్పి వాళ్ళు ట్రై చేసి దానికి సంబంధించి వ్యక్తులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, దానికి సంబంధించి కేసులు కూడా నమోదవుతున్నాయి. అలా కాకుండా వరదలకు సంబంధించి ఏదైతే గత కొన్ని రోజులుగా విజయవాడ నగరాన్ని ముంచెత్తుతున్న వరదల్లో వైసీపీ కార్యకర్తలు, దాంతోపాటు ఎవరైతే వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వరద బాధితుల ముసుగులో ఏంటి అంటే పివి సునీల్ కుమార్ సిఐడికి సంబంధించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన కరుడుగట్టిన వైసీపీ కార్యకర్త. ఆయన ఒక అధికారి అంటాం కన్నా కరుడుగట్టిన వైసీపీ కార్యకర్త అని చెప్పుకోవటం బెస్ట్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన ఎంతలా పనిచేశారు, ఏమేం చేశారు, ఎలా వ్యవస్థల్ని ఏంటి పార్టీ కోసం వాడుకున్నాడు అని కూడా మనందరికీ తెలిసిందే. పివి సునీల్ కుమార్ అతని అనుచరులు వరద బాధితుల్లాగా విజయవాడ నగరంలో వెళ్ళి సాక్షి టీవీ కూడా వాళ్ళతో కలిపి ఇదంతా అంటే వీళ్ళు వరద బాధితుల్లాగా అక్కడికి వెళ్ళి మాట్లాడదాం, ఇలా ముంపు వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడదాం, ఇవన్నిటి కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా సాక్షి టీవీ ద్వారా కూడా అందరు కూడా బ్యాడ్ ప్రాపగండా చేస్తారు. దీనికి సంబంధించి చాలా ఎవిడెన్స్ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ఒక పక్కన చూస్తే బోట్లు, ఇంకో పక్కన చూస్తే ఈ విధంగా ఒక్కటి తర్వాత ఒకటి బయటకు వస్తుంది. నిజంగా సిగ్గుపడాలి. ఎందుకంటే ఏం జరిగిందో అనేది ఒక్కొక్కటి మనం చూసుకుంటే చాలా దారుణమైన విషయాలు బయటకు వస్తున్నాయి. జగన్ సాక్షి మీడియాతో కలిసి ప్రభుత్వంపై భారీ కుట్రకి తెరలేపిన ఐపీఎస్ పివి సునీల్ కుమార్, ఆయన 2019 నుంచి 24 దాకా మనకి ఎలా చేశారో తెలుసు. జగన్ కోసమే పనిచేసే పివి సునీల్ కుమార్ విజయవాడ వరదల్లో సాక్షి మీడియాతో కలిసి దారుణమైన విష ప్రచారానికి పాల్పడ్డాడు. దానికి సంబంధించి ఏదైతే ఫోటోలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. తాను నడిపే ఏఐఎం అనే సంస్థలోని ఇతర ముఖ్య అనుచరుల్ని విజయవాడ పంపించి వరద బాధితుల ముసుగులో ప్రభుత్వంపై విషం చిమ్మాడు. ఇవన్నీ సాక్షిలో వచ్చేలా జగన్ రెడ్డి ప్లాన్ చేశాడు అని చెప్పి తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి పివి సునీల్ కుమార్ బ్యాచ్ వరదల్లో దిగి వరద బాధితుల్లాగా ప్రభుత్వంపై విషం చిమ్ముతుంటే సాక్షి జర్నలిస్టులు రవీంద్రారెడ్డి ఇదే పనిలో వాళ్ళ వెంట తిరుగుతూ షూట్ చేపించారు. మొత్తం తన టీంని పివి సునీల్ కుమార్ వరద ప్రాంతంలోకి పంపించి బాధితులను రెచ్చగొట్టడం సాక్షి ఇతర బ్లూ మీడియా యూట్యూబ్ ఛానల్స్ లో విష ప్రచారం చేపించడం చూపించారు. మొదటి రోజు నుంచి వీళ్ళు గ్రౌండ్ లోనే వెళ్ళి 50 మంది చనిపోయారంటూ ప్రజలను భయపెట్టేలా వీడియోలు చేశారు. దాంతోపాటు వీళ్ళందరూ ఇప్పుడు సాక్ష్యాలతో సహా దొరికిపోయిన పరిస్థితి. 10 రోజులుగా నిద్రాహారాలు మాని రెయ్యింపబళ్ళు పనిచేసిన ప్రభుత్వ యంత్రాంగంపై బురద చల్లటమే లక్ష్యంగా జే గ్యాంగ్ చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగానే ఇప్పుడు పివి సునీల్ కుమార్ చేయించిన దారుణాలు ఒక్కొక్కటి కూడా మనకి బయటకు వస్తున్నాయి. మనకు తెలియకుండా ఇంకా ఎన్ని జరిగి ఉంటాయో అని చెప్పి చాలా మంది కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా వరద బాధితుల ముసుగులు అంటే ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఏ అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టడం లేదు. అంత కసిగా ఏదైతే ఉందో వాళ్ళ పనిచేశారని చెప్పొచ్చు. ఒక్కసారి దానికి సంబంధించిన ఏంటి అనేది కూడా ఎవిడెన్స్ ఒక్కొక్కటి చూసుకుంటే ఒకసారి అవి చూద్దాం ఏమున్నాయి ఏంటి అనేది. ఒక్కసారి మనం ఎవిడెన్స్ విషయానికి వస్తే ఒకసారి మీరు కనబడితే ఈయనెవరో మీకు గుర్తుపట్టే ఉంటారు. ఆయన పివి సునీల్ కుమార్ సిఐడి బాస్. 2019 నుంచి ఆయన అక్కడ సిఐడి అధికారిగా పనిచేశారు, చీఫ్గా పనిచేశారు. ఆయన పక్కన ఒక కుర్రాడు పుష్పగుచ్చం ఇస్తూ ఉన్నాడు. ఇతనే ఇప్పుడు చూసుకుంటే చాలా మీడియాస్లో యూట్యూబ్స్ అవ్వచ్చు మిగతా వాటిలో అక్కడ ఎవరైతే విజయవాడ వరద బాధితుల్లాగా వాళ్ళు మాట్లాడి
ప్రభుత్వం ఏం పని చేయట్లేదు. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఏం చేయలేదు అని చెప్పి ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పండి మీరే. ఎందుకంటే గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఎలా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు, దాంతోపాటు మంత్రులు ఎలా పనిచేశారు, రామానాయుడు గారు బుడమేరు దగ్గరికి వెళ్ళి ఏం పనిచేశారు అనేది మీరందరూ కూడా గమనించే ఉంటారు. నిజంగా అలాంటి వాళ్ళు ఏమన్నారో మీరే ఒక్కసారి మాట్లాడండి, మీరే ఒక్కసారి దీనికి సంబంధించి చెప్పండి. ఇతను చూడండి, ఎవరైతే ఉన్నారో ఆయన వరద బాధితుడు అంట. దీనికోసం ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి దానికి ఒక ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళే మాట్లాడతారు. వరద తీవ్రత పెరుగుతున్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లు వివరించిన స్థానికంగా నివాసం ఉండే యూట్యూబర్ మస్ట్ వాచ్. ఒక సూపర్ ఒక కొటేషన్ పెట్టి ఆయన యూట్యూబర్ అంట, ఆయనకు సంబంధించి అక్కడ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ అక్కడ చూస్తే పివి సునీల్ కుమార్ గారికి పుష్పగుచ్చాలు ఇస్తూ ఉంటాడు ఇతనే. అంటే ఏమనుకోవాలి, ప్రతి దాంట్లో కూడా కుట్ర చేయటం అనేది అలవాటైపోయింది వీళ్ళకి. అంటే అసలుకి రాష్ట్రాన్ని ఒక దేశానికో లేకపోతే ఒక దేశానికి మనకి శత్రువులు ఉన్నారంటే పాకిస్తానో చైనానో పక్క దేశాల నుంచి వచ్చే శత్రువుల్ని మనం కనుక్కోవచ్చు. బోర్డర్ ఉంటుంది ఏంటి, మన లోపలికి ఏమైనా వచ్చినా కానీ మనం ఈజీగా కనిపెట్టచ్చు. బట్ దేశంలో ఉండే రాష్ట్రం నాశనం అయిపోవాలి, ప్రజలు నాశనం అయిపోవాలి అనుకునే ఇలాంటి వాళ్ళని ఏమంటారు? వాళ్ళని మన టెర్రరిస్టులు అంటాము, వీళ్ళని ఏమంటారు? మీరే చెప్పండి. ఇంకా ఉన్నాయి, చాలా చేశారు వీళ్ళు. వెనక అన్నయ్య బొమ్మ, ముందు తమ్ముళ్ళు, వీళ్ళు మొత్తం కూడా వరద బాధితులంట. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీకు సిగ్గు లేకుండా కనీసం మీరు ఒక పాల ప్యాకెట్ పంచలేదు, ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వలేదు. దానికి ఇవ్వంగపోగా మీరు ఇలాంటి చేయటం అసలుకి మిమ్మల్ని ఏమనాలో, సైకోలు అనాలా లేకపోతే ఏమనాలో మీరే చెప్పాలి. ఇదిగోండి మొత్తం టీం అంతా ఉంది. దాంట్లో పోస్ట్ చేశారు చూడండి. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రచారానికి పూర్తి భిన్నంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయంట గ్రౌండ్ లెవెల్లో. కావాలనే బుడమేరు గండ్లు కొట్టి బెజవాడని ముంచేస్తున్నారు స్థానిక యువకులు, స్వచ్ఛంద సంస్థలు. విజయవాడ ఫ్లడ్స్ ఆంధ్రప్రదేశ్. ఇదిగోండి చూడండి, వీళ్ళందరూ కావాలనే గండ్లు కట్టి, ప్రభుత్వం అధికారంలో ఉంది, తన ప్రజల్ని ఒకవేళ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎలా చేపిస్తుంది? గండ్లు కొట్టి వాటర్ తీసుకొచ్చి ప్రజలందరూ చచ్చిపోవాలని చెప్తుంది ఏదైనా గవర్నమెంట్? ఒక ఇంటి యజమాని ఉంటారు, మీరు ఆ ఇంట్లో అందరిని కావాలనే వీళ్ళందరినీ చంపేసుకుంటారు. ఎవరన్నా చంపేసుకోరు కదా. అసలు మీకు బ్రెయిన్ ఉందో లేకపోతే మైండ్ ఉందో? కావాలని ఎలా చేస్తారు చెప్పండి? మీరు కావాలని చేస్తాం. నిజంగా దాని మీద కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ని బోట్లు కొట్టి పడగొట్టాలని చూసిన మీరు బుర్రమేరుకి గండ్లు, పెద్ద పెద్ద గండ్లు తీసేసి వాటర్ బయటకు వచ్చేలా చేయలేదని చెప్పి ఎలా నమ్ముతారు చెప్పండి? మీరే ఇంటిస్తున్నారు, మేమే ఇది చేసామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం అన్ని కూడా సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి టీడీపీ కూడా ఒక పోస్ట్ పెట్టింది. దీనికి వరద బాధితుల ముసుగులు, వైసీపీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై తప్పుడు ఆరోపణలు, పుకార్ల వ్యాప్తికి ఎన్జీఓల ముసుగులు తమ పేటీఎం బ్యాచ్ ని వాడేసిన జగన్మూట. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ పై కుట్ర బయటపడింది. మరోపక్క ప్రభుత్వంపై విషం చిమ్మటానికి వరద బాధితుల ముసుగులో వైసీపీ సైకోల్ని పంపి కుట్ర చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అసలు దీన్ని ఏమనాలి? అసలు వరద బాధితుల్లాగా వెళ్ళిపోయి ప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తారా? మొత్తం అందరూ సునీల్ కుమార్ శిష్యులు, మొత్తం పివి సునీల్ కుమార్ శిష్యులు. ఆయన ముందే చెప్పాడు, నన్ను మీరు ఇలా చేశారు అలా చేశారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేనంటే ఏందో చూపిస్తా అని చెప్పి దళిత కార్డు బయటికి తీసేసి మళ్ళీ దళితులు మీరు అధికారంలో ఉన్నప్పుడు దళితులకి మీరు చేసింది ఏం లేదు, దళితులను చంపేశారు. అక్కడ విజయవాడలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి మీరు ఎన్ని దారుణాలు చేశారు చెప్పండి? 100 మంది దళితులు చంపేసి బిఆర్ అంబేద్కర్ గారికి ఒక్క విగ్రహం పెడితే లెవెల్ అయిపోద్దా? అధికారం పోయినప్పుడు మీకు దళిత కార్డు బయటికి తీస్తారు, నేను దళితుడు కాబట్టి నన్ను ఇలా చేశారని చెప్పి మొత్తం తీసుకొచ్చి చెప్పి సునీల్ కుమార్ గారు అంతకుముందు మాట్లాడిన ప్రయత్నం చేశారు. నిజంగా ఏదైతే ఉందో ప్రతి దాని మీద విచారణ జరగాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే అటు పక్కన చూస్తే బోట్లకు సంబంధించిన వాళ్ళు కొంతమంది అరెస్ట్ చేశారు, దాని మీద సంపూర్ణంగా విచారణ జరగాలి. దీనికి సంబంధించిన ఇలాంటి పేటీఎం
బ్యాచ్లు, ఏంటి స్వచ్ఛంద సంస్థల ముసుగులు, దాంతోపాటు ప్రజల ముసుగులు, బాధితుల ముసుగులు, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ఏంటి నాగుపాములు లాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ రోజు ఇక్కడితో కాదు, 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఒక్కొక్కరికి భయం వేస్తుంది. అంటే మీరు ప్రతిసారి ఇలాగే చేస్తారా? ప్రతిది ఏది వచ్చినా కానీ ఏదన్నా ఆపద వస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేకపోతే ఇలా ఉన్నప్పుడు అందరు కలిసి పనిచేయాలి, దాన్ని షార్ట్అవుట్ చేసుకుని ముందుకు. ఈ వరదకు సంబంధించి మీరు ఎన్ని బురద రాజకీయాలు చేసినా కానీ, ప్రభుత్వం మీద ఎంత బురద చల్లినా ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అన్నీ తెలుసుకున్నారు ఎవరు ఏం చేశారు అని చెప్పి. బొత్స సత్యనారాయణ గారు మొన్న వెళ్తే ఏమైందండి? మీ నాయకుడు ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు అక్కడికి వెళ్ళి పరామర్శిద్దామని వెళ్తే ఏంటి కొట్టబోయారు. కాబట్టి మీరు కూడా ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడికి. ఎందుకంటే మీకు ఎప్పుడు వాళ్ళని వాళ్ళ కష్టాల్లో ఉంటే చూడాలని మీరు కోరుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా ఉన్నారు ఏంటి పరామర్శించడం ఇస్తే ఎలా ఉంటుందో వాళ్ళు చూపించారు. నిజంగా మీరు ఎన్ని బురద రాజకీయాలు చేశారు, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేశారు, అయినా కానీ ప్రజలు వాళ్ళకి అన్ని కూడా గమనించారు. మాకు అన్ని మొన్న రోజు చెప్తున్నారు వీడియోలో, పాలు అన్ని మొత్తం అన్ని అసలు వద్దంటే పాలు, ఏంటి వద్దంటే అన్నం, వద్దంటే ఇట్లాగే చెప్తున్నారు వాళ్ళు. అది అలా చేశారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మొత్తం అంతా ఉండి అక్కడ చేసిన పరిస్థితి. దాంతోపాటు అక్కడ మీరు ఏం పట్టించుకోలేదు, వాళ్ళకి ఏం ఇవ్వలేదు. అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మొత్తం అందరూ ఒకే మాట, ప్రజలు ఏం చెప్పారు, ప్రభుత్వం మనల్ని ఏ విధంగా చూసుకుంది అని చెప్పి ఒక్క వీడియో ఉంది. ఈ వీడియో ఒక్కటి చూసి ఇది ఏంటనేది మీరే సమాధానం చెప్పండి, మీరే ఒక అవగాహనకు రండి. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం ఏం చెప్తారండి. వాళ్ళకి ఎలాంటి సరుకులు అందుతున్నాయి, ఏమేమి ఇచ్చారు. మీరు కూడా అంతకుముందు గోదావరి జిల్లాకి సంబంధించి వరదలు వస్తే కుళ్ళిపోయిన టమాటాలు, ఎండిపోయిన బంగాళదుంపలు ఇచ్చారు మీరు. జనానికి అది గుర్తుంది కూడా. ఒక్కసారి ఏమి ఇచ్చారో ఒక మహిళ ఆవిడే షూట్ చేసి వాళ్ళ ఇంట్లోకి దాన్ని షూట్ చేసి ప్రజలకి తెలియజేయాలి. ఎందుకంటే వీలాంటి దరిద్రులు దొంగలు ఉంటారని కూడా వాళ్ళకి కూడా అర్థమైపోయింది. అంతకుముందు బ్లూ మీడియా మీరు ఏదైతే దరిద్రం చూపిస్తారు, జరగకపోయినా జరిగిందని, బాబాయిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని ఇలాంటి చేస్తారని వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళే ఒక కెమెరామెన్ అయిపోయారు, వాళ్ళే ఒక వీడియో షూట్ చేసి ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంకా మీ పని చల్లదు. ఒక్కసారి చూడండి ఏం చెప్పింది ఆవిడ ఏంటనేది. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ ఆదివారం రోజు మాకైతే సరుకులు పంపిణీ చేశారు మన ప్రభుత్వం వారు. 25 కేజీలు బియ్యం మూట అయితే ఇచ్చారు. బాగా తీసుకొని వస్తున్నాడు. ఇంకా మిగిలిన సరుకులు కార్తీక్ వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట. ఇదిగోండి చూసేద్దాం రండి ఏమేమి ఇచ్చారో. బంగాళదుంపలు, ఆనియన్స్, అలాగే ఆయిల్ ప్యాకెట్, కందిపప్పు, పంచదార, మ్యాగీ ప్యాకెట్లు, బిస్కెట్లు, అలాగే పాలు, ఇంకా ఫ్రూట్స్ కూడా ఇచ్చారండి. ఈ వర్షాలకైతే అందరూ ఇబ్బంది పడుతున్నారని మన ప్రభుత్వం వారు అయితే బాగా అందరికీ హెల్ప్ చేస్తున్నారు. చాలా ఎన్ని ఇచ్చారు ఇంట్లోకి. నిజంగా ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ తెలుసు, విజయవాడ ప్రజలందరికీ తెలుసు గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేశారనే విషయం. మీరు సిఐడి సునీల్ కుమార్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఏఐఎం అని ముసుగులో ఒక స్వచ్ఛంద సంస్థ ముసుగులో వెళ్ళి ఇలాంటి బ్యాడ్ ప్రాపగండా చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలకు ఒక్కసారి మిమ్మల్ని చూశారు, అయిపోయింది, ఇంకా క్లోజ్. బట్ పదే పదే చేయాలని చూస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని ఎక్కడుంచాలో అక్కడ ఉంచే పరిస్థితి ఉంటుంది. మీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి.